కూరగాయలు సర్దుబడిన అన్నం ఇవన్నీ పడేస్తే పుల్లి వ్యాధులు వచ్చే అవకాశం. దాన్ని మాత్రం క్లాత్ మిత్రాలకు ఇవ్వాలి, వాళ్ళ ద్వారా పంపించాలి. తర్వాత ఇంజక్షన్లు, సూదులు, ఇనుప ముక్కలు, గాజు పెంకులు ఇవన్నీ ఒకటి అవ్వాలి. సపరేట్ వీలైతే సరే ఒకసారి చేసి పక్కన పట్టి అది చాలా ప్రమాదం. కాబట్టి ఏంటంటే మేము ఈ విధంగా ఎవరైనా చేసేవాళ్ళని మీ అందరినీ కలుపుకుంటున్నాం. విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ అనేది మాత్రం నిషేధించాలి. అంటే సింగిల్ యూజ్ అంటే ఒకసారి వాడినని పడేయాలి. దానికోసం ఈరోజు మీ అందరికీ వచ్చారు. థ్యాంక్స్ అండి. మా సెక్రటరీ గారు చెప్పండి. బజాజ్కి ప్లాస్టిక్ కవర్ల బదులు అక్కడ ప్లాస్టిక్ కవర్లు ఇచ్చే బదులు చేతి సంచులు తీసుకెళ్ళండి. కాటన్ సంచులు వాడండి. అది అలాగే వాటర్ బాటిల్స్ కాకుండా వాటర్ గ్లాసులు, అదే ప్లాస్టిక్ గ్లాసులు కాకుండా స్టీల్ గ్లాసు అటువంటి యూజ్ చేయండి. టీ తాగినప్పుడైనా స్టీల్ గ్లాసులు అదే పింగాని కప్పులు అట్లాంటివి వాడండి. ప్లాస్టిక్ వీలైనంత వరకు తగ్గించండి. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట.